తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నామ సంకీర్తనాచార్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మే 2వ తారీఖు శంకర జయంతి, విశిష్టత తెలుసుకోవాలనుంది మీ ద్వారా. తప్పకుండా. శివుడి యొక్క అవతారంగా వచ్చినటువంటి వారు ఆదిశంకరులు. అంటే శంకర సాక్షాత్ అంటారు. శంకరుడే ఈ శంకరుని పంపించారు. ఎందుకు? ధర్మస్థాపన కోసమై. ధర్మగ్లాని, అప్పుడు గ్లాని అంటే ధర్మం నశించడము, ధర్మం లుప్తం అవ్వడం ద్వారా అనేకమైన నష్టాలు జరుగుతాయి. ధర్మము అంటే మంచి, ధర్మం అంటే నియమము. ధర్మము ఆచరణ లేకపోతే ఆ యుగానికి అనేకమైన ఇబ్బందులు వస్తాయి, కష్టాలు కలుగుతాయి. అందుగురించి మన యొక్క ఆయన ఆ శంకరాచార్యులను ఆదిశంకరులు అని కూడా అంటారు. కలియుగంలో శంకరుల యొక్క అవతార రూపంగా ఉద్భవించినటువంటి వారు. కాలడి అనేటువంటి కేరళలో ఉండేటువంటి ఒక గ్రామంలో వారు మహాత్ములుగా పరమేశ్వరుడి యొక్క అవతారంగా జన్మించారు. అటువంటి వారు జన్మించడము అంటే పరమేశ్వరుడికి అనుగ్రహం. మామూలు జన్మనే మానవుల్లా వచ్చినా కూడా ఆయన శంకరుడిగా వచ్చారు. వైశాఖ శుద్ధ పంచమి ఈ సంవత్సరము మే 2వ తారీఖు వస్తుంది. శంకర జయంతి అని చెప్తారు. శంకరులు, ఆదిశంకరులు పుట్టినప్పటి నుండే వారి యొక్క జన్మలోని విశేషాలన్నీ కనిపిస్తున్నాయట. అంటే ఒక ఆ కాలంలోనే మార్పు కనిపించింది, అద్భుతమైనటువంటి మార్పు. అటువంటి వారు జన్మించగానే 5వ మాసంలోనే ఉపనయనం వారికి. ఉపనయనం అంటే మామూలుగా 5వ సంవత్సరంలోనే ఉపనయనం. 7వ సంవత్సరం కానీ గర్భాష్టమని, గర్భంలో ఉన్నటువంటి 9 నెలలు కలుపుకుంటే 7వ సంవత్సరం. ఆ తర్వాత 8వ సంవత్సరం. ఇలా చేసేటువంటి వాళ్ళకి 5వ సంవత్సరంలోనే వారికి ఉపనయనం చేశారంటే అద్భుతమైనటువంటి విషయం. అటువంటి ఆదిశంకరుల యొక్క జయంతి. ఆదిశంకరులు జన్మించినటువంటి సమయంలో ఈ భారతావనిలో, ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి యొక్క విభిన్నమైనటువంటి మతము అంటే అభిప్రాయం. మతాలంటే ఏదేదో ఆ మతం ఈ మతం కాకుండా అనేక పాషండ మతములు, నాది నేను చెప్పినట్టు నేను, నువ్వు చెప్పినట్టు నువ్వు, ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుందట. అటువంటి సమయంలో వారు అవన్నింటిని కూడా ఖండించేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. చేసి ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఒక దేవాలయానికి వెళితే నారాయణమూర్తిని సేవించాలి, అమ్మవారిని సేవించాలి, గణపతిని సేవించాలి, సూర్యనారాయణమూర్తిని సేవించాలి, శంకరుని సేవించాలి. అందరం కలిసి ఒక దగ్గర పంచాయతనంగా ఉండాలనేటువంటి భావంతో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి మహానుభావులు వాడు. అలాంటి వారు లేకపోతే ఇవాళ మనం ఈ విషయం చర్చిస్తున్నటువంటి కారణం కూడా వారి యొక్క ఫలితమే. వారిచ్చినటువంటి ధర్మస్థాపన ద్వారానే మనము అనుభవిస్తున్నాము. అటువంటి ఆదిశంకరులు కాలడిలో పుట్టినటువంటి వారై తన యొక్క సన్యాస దీక్షను నేను చేస్తానన్నప్పుడు, ఆ సన్యాసం ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సన్యాస దీక్ష తీసుకోవాలంటే తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి, వారి అనుమతి ఉండాలి. అమ్మగారి దగ్గరికి వెళితే 5వ సంవత్సరంలోనే సన్యాసం అంటూ ఉంటుందా? చిన్నపిల్లోడిని ఆటలు చూడాలి, పాటలు చూడాలి, వేడుక చూడాలని ఉంటుంది. కానీ ఆర్యాంబ, ఆ తల్లి, తాను ఒప్పుకోవాలా వద్దా ఏం చేయాలి తెలియని స్థితిలో అక్కడ పూర్ణా నది అనేటువంటి నదిలో నేను సన్యసిస్తున్నానని అంటే తల్లి బాధపడుతున్న సమయంలో ఒక మొసలి పట్టుకున్నట్టుగా ఆయన అరుస్తుంటే అప్పుడు ఆ తల్లి సరే అంటుంది. ఎందుకంటే ఆ ఒప్పుకోకపోతే తను చనిపోతాడేమో బాబు అనే విషయంలో సరే అంటుంది. అప్పటి నుండి అనేకమైన శాస్త్రాలను అధ్యయనం చేశారు. తన 8వ సంవత్సరంలోపే అనేక శాస్త్రాలను అధ్యయనం చేశారు. వారి జీవితకాలం కేవలం 32 సంవత్సరాలే. అనుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉండగలరు, ఆయన 32 సంవత్సరాల్లోనే అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేశారు. పెద్ద పండితులకు సరిపోయే వాళ్ళకి, మా సాధారణ జనాల్లో వాళ్ళు పాడుకోవడానికి వాళ్ళకి అనేక స్తోత్రాలని కూడా చేసి, ఎక్కడి వెళ్ళినా అక్కడ కూడా నారాయణమూర్తి, ఏడుకొండల దగ్గర వెళితే అక్కడ వెంకటేశ్వర స్వామి స్తోత్రం, నరసింహస్వామి దగ్గర పోతే నరసింహస్వామి స్తోత్రం,
అమ్మవారి దగ్గర పెడితే అమ్మవారి స్తోత్రం, అమ్మవారి గురించి సౌందర్య లహరి అనేటువంటి అనేక స్తోత్రాలు, శివానంద లహరి స్తోత్రం, తర్వాత శివపంచాక్షర స్తోత్రం, శివపంచాక్షర నక్షత్రమాల స్తోత్రం, అనేక భుజంగ స్తోత్రాలు, రామ స్తోత్రం, ఆంజనేయ పంచరత్న స్తోత్రం, ఎన్ని స్తోత్రాలు చెప్పారో చెప్పలేనటువంటి స్తోత్రాలు చేసి చివరగా వారు 32 సంవత్సరాలున్నా కూడా మన యొక్క భారతావని యొక్క వృద్ధి కోసమై 4 కేంద్రాలను స్థాపించారు. ఆమ్నాయ పీఠాలు అంటారు వాళ్ళు. దక్షిణాదంతా కూడా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా శృంగేరిలో దక్షిణామ్నాయ శారదాపీఠం అని అక్కడ పెట్టారు. ప్రస్తుతం భారతీ తీర్థ మహాస్వామి వారు, వారి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వారి 2 స్వాములు, పెద్ద మహాసన్నిధానం, తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే ఉత్తరాన బదరిలో జ్యోతిష్మతి పీఠం అని అక్కడ పెట్టారు. అట్లాగే పశ్చిమంలో ద్వారకా పీఠం, తర్వాత తూర్పు భాగంలో పూరిలో పూర్వామ్నాయం అనేటువంటి పీఠాలను స్థాపన చేసి అక్కడ తన యొక్క శిష్యులందరినీ కూడా అక్కడ వారిని నియమించి ధర్మము ఎక్కడ ఏ విధమైనటువంటిదైనా కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు చెప్పినట్టుగా నడవాలి. ఎందుకంటే కాలమానుగుణంగా కొన్ని మార్పులు ఉంటాయి. ఉత్తర భారతదేశానికి వెళితే కొంత ఎండ ఎక్కువ ఉంటుంది, దానికి తక్కువ ఉంటుంది. ఇలా కాల మార్పులు, వాళ్ళ వ్యవహారిక ధర్మాలను బట్టి అక్కడ చెప్పినటువంటి ఆ పీఠము ఎవరైతే చెబుతారో అది మహాశాసనం, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి ధర్మం విషయంగా. ఈ విధంగా ఆదిశంకరులు అనేకమైనటువంటి స్తోత్రాలు ఎక్కడ వెళితే అక్కడ ధర్మం కోసమే స్థాపన చేసి వారు పరమేశ్వరుడి సన్నిధిని చేరుకున్నారు. గురుగారు, శంకరుల వారి గురించి మాట్లాడుకుంటేనండి, కనకధారా స్తోత్రం అసలు నిజంగా అమ్మవారు అలా దిగొస్తుందంటే అని చెప్తారు. అంటే మాలాంటి వాళ్ళంటే సినిమాలు చూసో ఇలా సీరియల్స్లోనో ఈ పౌరాణికం వీటిల్లో వారి గురించి బాగా తెలుసుకున్నామండి. అందులో భాగంగా కనకధారా స్తోత్రం, అది ఎప్పుడైతే అలా ఆయన స్తోత్రాన్ని పఠించారో అమ్మవారు బంగారపు ఉసిరికాయల్ని ఇలా కురిపించింది వర్షంలాగా అని చెప్తారు. ఒకసారి ఆ సందర్భం మాట్లాడదాం. ఆదిశంకరులు కాలంలో జన్మించినటువంటి సందర్భంలోనే ఆ తర్వాత సన్యసించిన తర్వాత వారు నిత్యం కూడా భిక్ష చేయాలి. భిక్షాటన చేస్తున్న సందర్భంలో ఆ కాలడి సమీపంలోనే ఏదైతే స్వామివారి యొక్క జననం జరిగిందో అక్కడ సమీపంలోనే ఒక గృహానికి వెళ్ళారు. ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ గృహిణి స్వామివారు వచ్చారు, నేను భవతి భిక్షాందేహి అని అడిగారు. అమ్మా ఏదైనా నాకు ఇవ్వమన్నారు. అప్పుడు లేదు కాదు అనేటువంటి స్థితిలో ఉన్నా కూడా ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఆ గృహిణి. ఇల్లంతా వెతుకుతుంది, పూరి గుడిసరి దరిద్రంతో ఉన్నటువంటి అమ్మ. ఆ అమ్మ బాధపడుతుంది. చిన్న బాలకుడు వచ్చాడు, నేనేమి ఇవ్వలేకపోతున్నా అని అశ్రుధార కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అమ్మకు బాధపడుతుంది, నేనేం చేయాలి? ఇల్లంతా వెతికింది, ఒక్క వస్తువు లేదు. ఆయన అడిగింది భవతి భిక్షాందేహి అంటే నాకు బంగారం పెట్టు, డబ్బులు ఇవ్వు, నాకు పాత్రలు ఇవ్వమనట్లేదు, అన్నం కావాలి. ఒక వటువు వచ్చాడు, చిన్న బాలకుడు వచ్చినప్పుడు అతనికి అన్నం పెట్టాలి, లేదా తినే ఫలం కానీ పదార్థం కానీ ఇవ్వాలి. ఒక్క వస్తువు కూడా దొరకట్లేదు. ఇల్లంతా వెతగ్గా ఒక చోట మొత్తం ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయ దొరికింది. దాన్ని ఆమలకము అంటారు. ఆమలకం అంటే ఉసిరికాయ. ఆ ఉసిరికాయ అది ఎండిపోయింది. ఆ సమయంలో ఆ అమ్మకు ఇది ఎండిపోయింది, ఇది పెట్టాలా వద్దా అనే భావం కాదు. వటు వచ్చి అడిగారు, సన్యాసి అడిగారు, నేను ఇవ్వాలి, దానం చేయాలి అనే భావనే తప్ప ఇది అతను తింటాడా, ఇది మంచి వస్తువా చెడు వస్తువు, ఆ వస్తువు ఆమెకు చాలా గొప్పగా కనిపించింది. వెళ్ళి వెంటనే ఆ ఉన్నటువంటి యొక్క ఆ భిక్షాపాత్రలో ఆ స్వామివారికి ఆ అమలకం ఎండిపోయినటువంటి చిరిగిపోయినటువంటి ఒక చిన్న వస్తువు, ఒక ముక్క, ఆ అమలకం ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయ, కుళ్ళిపోయిన ఉసిరికాయ, ఏమాత్రము తినడానికి పనికిరానటువంటి కూడా ఉసిరికాయ, అది ఇస్తే ఆ స్వామివారు ఒక్కసారిగా అనుకున్నాడట, ఇంత దరిద్రంగా ఉన్నారా ఇంకా అని వెంటనే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని స్తోత్రం చేశారు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి అని అమ్మవారిని స్తోత్రం చేశారు. అదే కనకధారా స్తోత్రం అంటారు. అంటే కనకం అంటే బంగారము ధారగా వృష్టించిందట, ఒక వర్షంలా పడిందట ఇంటి మీద. అదే అమ్మవారు. ఇప్పటికి కూడా ఆ గృహం కనిపిస్తుంది. కాలిడి వెళ్తే ఆ యొక్క గృహం, అదే గృహం ఇప్పటికి కూడా ఉంది అక్కడ. ఇప్పటికి కూడా ఉంది. కాలిడి నుండి కొద్ది దూరం, ఇది స్వామివారు ఎక్కడైతే జననం జరిగిందో అక్కడి నుంచి ఒక 15-20 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటిది
ఇప్పటికి కూడా అందరూ కూడా వెళ్ళి ఆ కనకధార స్తోత్రాన్ని చేస్తుంటారు. కనకధార స్తోత్రాన్ని చేయడం ద్వారా అందరికి కూడా ఐశ్వర్యం కలుగుతుంది, మంచి కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అని పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా చెప్తుంటారు. అది ఆ ఆదిశంకరులు రచించినటువంటి అనేక స్తోత్రాల్లో చాలా విశేషమైనటువంటి స్తోత్రము లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమే. ఆ ఇంటి మీద కురిపించినటువంటి వర్షం, ఆ వర్షాన్ని చూసినటువంటి, ఆ బంగారు వర్షాన్ని చూసినటువంటి ఆ అమ్మ ఆ గృహిణి సంతసించి పాదాలకు నమస్కారం చేసిన చిన్న బాలకుడికి ఆ శంకర సాక్షాత్ అని చెప్పడం కదా, ఆ పరమేశ్వరుడే వచ్చాడనే భావన ఆమెకు కలిగింది. అది ఆదిశంకరులు చేసినటువంటి అనేక విశేషాల్లో ఇది చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఇది చెప్పడం కారణం తను ఒక బీదవాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, మహాత్ములకు అందరినీ అనుగ్రహించాడు. వీడెవరో చిన్నవాళ్ళు నేను చూడను అనే భావన లేదు ఆయనకు. అందరూ నా పిల్లలు, నా వాళ్ళు ధర్మస్థాపన చేయాలి, అందరూ ధర్మంగా ఉండాలి. చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు, పండితులకు, పామరులకు, మామూలు సాధారణంగా జీవించే అడవిలో ఉండే జీవన వాళ్ళకు కూడా ధర్మం గురించి ప్రబోధన చేసినటువంటి మహాస్వామి వారు ఆదిశంకరులు. ఎంత విన్నా కూడా వారి గురించి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అంటే వారు జీవించినంత కాలం 32 ఏళ్లే అయినా కూడా ఎన్ని అద్భుతాలు, ఎన్ని కార్యాలు. అసలు శ్రీచక్రాన్ని స్థాపించారు ఎన్ని దేవాలయాల్లో కదండి, అన్ని ప్రముఖమైనవే. అవునండి, విజయవాడ దుర్గమ్మాలయం, అన్నట్టు తిరుమల, ప్రతి ఒక్కటి కూడా అనేక నరసింహ క్షేత్రాల్లో, అనేక స్కంద క్షేత్రాల్లో, అనేక క్షేత్రాల్లో, అమ్మవారి క్షేత్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక స్తోత్రం చెప్పడం, ఆ స్తోత్రము జనబాహుల్యంలోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అది కూడా ఈ మాధ్యమాల ద్వారా కూడా జరుగుతుంది. మాధ్యమాల ద్వారా ధర్మము ప్రచారం తొందరగా వెళ్ళిపోతుంది. అందరూ కూడా సుమన్ టీవీ అంటే అందరూ చూస్తుంటారు కనుక ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతుంటే మనం ఉన్నందుకు మనకు కొంత మంచి కూడా జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. కరెక్ట్, ఏదో ఆ ప్రయత్నంలో భాగం అంతే. ఇది మీలాంటి వాళ్ళ గురువుల వల్ల ఇంకా తెలుసుకుంటున్నాం. అలాంటి వాళ్ళు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.